చేసిన మోసాలు ఇన్ని కావు. మాటలు చెప్తారు తప్ప ఇంకొకటి చేయడం సాధ్యం కాదు వాళ్ళకి. అందుకని దయచేసి మళ్ళా కారోళ్ళు వచ్చి లంగన చేశాలేసి బతుకమ్మలు ఆడిపించే దుకాణం పెట్టిర్రు అనుకోర్రి, వాళ్ళకి బతుకమ్మ ఎత్తి వాళ్ళకి మంచిగా చెర్లకు సాగనంపూరి. వాళ్ళకి అద్దం ఇంకేం రాదు. వాళ్ళకి మోసం చేసుడు తప్ప ఇంకొకటి రాదు. 10 ఏళ్ల కొలే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అయిందని చెప్తారు. అయిందావా? అయిందా? 10 ఏళ్ళు వాడు ముంచిండు, వాడి ఇంట్లో మన వాడు వీడన్నా చెయ్యడేమన్నా చేస్తాడేమో అంటే వాడు చెప్పినే 2-3 చెప్పిపోతాం. మీకు ఇటువంటి చదువుకున్న చెల్లెళ్ళకి స్కూటీలు ఇద్దాం కాలేజీకి పోయి తెచ్చుకున్నాడు. మీ బస్సు లెవెల్ కన్నా స్కూటీ వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదా? ఒక్క స్కూటీ రాలే. ఒక్కరికి 4,000 రాలే. వచ్చినాయా? ఒక్కరికన్నా ఇందిరా మిల్లు వచ్చిందా? గృహప్రవేశం అయిందా? 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఏడాది అయితే ఇది కూడా చదువుకొని పోడే కదా. ఇప్పుడు ఏమంటారు? పునాది దిగి 1,00,000 రూపాయలు ఇంత ఫోటో పెడితే దాని పక్కన దిగితే ఫోటో దిగితే 1,00,000 ఇస్తా. జర్ర గోడలు లేపితే ఇందాకొస్తే ఇంకో 1,00,000 ఇస్తా. ఈ ఇన్స్టాల్మెంట్లలో ఇల్లు కడితే సిమెంట్ ధర ఎట్లా పెరుగుతుంది, ఇటుక ధర ఎట్లా పెరుగుతుంది. వాళ్ళు ఇచ్చే 5 లక్షలు గోడలు మొండి గోడలు స్లాబ్ దాకా వస్తాయి. ఆయన కాంగ్రెస్ వాడు ఇంటికి పోతాడు, ఇందిరమ్మ పైసలు రావు, కట్టుకునే చెల్లె అప్పుల పాలైతే తప్ప ఇంకొకటి ఉండదు. ఇది ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి. ఏం చెప్పారు ముచ్చడి చెప్పమంటే ఆయననేమో అత్తకో బెడ్రూమ్ ఉండాలి, కోడలకో బెడ్రూమ్ ఉండాలి, ఇంటిక బర్రెలు, ఇంటి ముంగడ కోళ్ళు. అవ చెప్పలేదా కేసీఆర్? నేను అబద్ధాలు చెప్తున్నాడా? కేసీఆర్ చెప్పిండా చెప్పలేదా? చెప్పిండు. అలా ఎమ్మెల్యే ఉండేందుకు పద్మాకు ఉండేందుకు అయితే క్యాంప్ ఆఫీస్ కట్టించిండా? 5 కోట్లు కట్టి అద్దాల మేడ, చూడు అక్క చెప్తుంది, అద్దాల మేడ కట్టించిండు. మరి మనకి ఇచ్చిండా? మనకొక్క డబుల్ బెడ్రూమ్ అయినా కట్టించిర్రా? కట్టిరు కదా ఊరవతల ఏడా 4 కిలోమీటర్ల అవతల కట్టిరు. ఎవరికి ఇచ్చిర్రు? వాళ్ళ పార్టీలకు ఇచ్చుకున్నారు, వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇంకొంతమంది ఏం చేసిర్రు? ఇవి ఎవరికి వాళ్ళకి ఇచ్చిర్రు. ఎందుకెళ్ళి తీసుకో. దాంట్లో రోడ్డు లేదు, మోరి లేదు, నల్లా లేదు. ఎప్పుడు పగటిలు కూడా దొంగలే పడుతున్నారని బాధపడుతున్నారు. మొన్న వెళ్తే పోయినా నేను ఎంత మంచిగా ఉందో చూద్దాం కాలనీ. అందుకని ఒక్క మాట ఆలోచించారు దయచేసి. ఓట్లు వచ్చినప్పుడే వస్తారు లీడర్లు, ఓట్లప్పుడే మాట్లాడతారు పోతారని చాలా మంది అంటుంటారు మా అవ్వలు. ఓటు మీ చేతులు ఉంది. మీరు గట్టిగా నిలబడి ఇగో ఇటువంటి చదువుకున్న వాళ్ళను, మంచోళ్ళను, నీతిగా నిజాయితీ ఉండేటోళ్ళకి ఓటేస్తే రేపు వీళ్ళు ఇంటికి అడిగినందుకు నీకు హక్కు ఉంటుంది. ఈమె దగ్గర 2,000 తీసుకొని ఓటేసినావు అనుకో, రేపు ఇంటికి అడిగినందుకు నీకు హక్కు ఉంటుందా? రోడ్డు మీద పోతుంటే తిడతావు అంతే. అంతేనా కాదా? అందుకని ఒక్కసారి ఆలోచించుని. మా వాళ్ళు చిన్న కనబడుతురు కావచ్చు, సన్న కనబడుతురు కావచ్చు, పైసలు లేని వాళ్ళు కావచ్చు, గరీబ్ వాళ్ళు కావచ్చు. మీ గరీబ్ వాళ్ళ కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టి మీలో ఒకరిని మీరు గెలిపించుకుంటే తప్పకుండా వీళ్ళతో పాటు నేనుండి మీ మెదక్ పట్టణాన్ని డెవలప్ చేస్తానని చెప్తాను. అక్కడ చెప్పుడు కాదు. నేను మీ బస్తీకి రాకున్నా నేను నాకు ఓట్లేసి గెలిపించారు. మెదక్ ఎంపీగా ఈడికెళ్ళి నన్ను ఢిల్లీకి పంపించారు పువ్వు గుర్తు మీద ఓటేసి. మీ రుణం తీర్చుకోవాలి కాబట్టి ఆ రింగ్ రోడ్ దగ్గర నుంచి, హైదరాబాద్ పట్టణంలో దుండిగల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మీ మెదక్ వచ్చిన రోడ్డు ఇంతకుముందు డబుల్ రోడ్ ఉండే, 2 ఏళ్ళ దాని మీద ఎవరు గుంత కూడా ఊడ్చలే. ఇప్పుడు ఎప్పుడైనా మీరు పట్నం పోతే చూడుర్రి, తార్ రోడ్ ఎట్లయింది, దాని మీద మార్కింగ్లు ఎట్లా పెట్టినామో చూడుర్రి. డబుల్ రోడ్ మంజూరు చేపించి మొత్తం మధ్యలో నర్సాపూర్ అడుగుల్ని చక్కగా చేసి యాక్సిడెంట్ కాకుండా మీకు చేసేందుకు చేస్తా ఉన్నాం. దాన్ని దాదాపు 1000 కోట్లతోటి మెదక్ ఒక రింగ్ రోడ్ కూడా తెస్తున్నాం. 10 ఏళ్లు తెలంగాణలో టిఆర్ఎస్ వాళ్ళు మెదక్ రింగ్ రోడ్ తేలే. నేను గర్వంగా చెప్తా, నేను గెలిచిన ఏడాదిన్నరలోనే మీకు 7.5 కిలోమీటర్లు మెదక్ పట్టణం అవతలకే లారీలు గిట్టని బయటికి వెళ్ళిపోవడానికి ఒక మంచి రింగ్ రోడ్డుని మెదక్కి నరేంద్ర మోడీ గారితో చెప్పి ఇప్పటికే శాంక్షన్ అయింది. నేనేదో ఓట్ల కోసం చెప్తానేనక ఆల్రెడీ పేపర్లలో టీవీలలో వచ్చిన విషయమే చెప్తా ఉన్నా. పనిచేసిన వాళ్ళం మేము. మెదక్ రైలు మేము ఇచ్చినాం. ఫోటోలు హరీష్ రావు వచ్చి దిగిపోయింది, పద్మకు వచ్చి దిగిపోయింది. రైలు ఇచ్చింది మోడీ గారు. అక్కడ పెడకెళ్ళి మెదక్ దాకా 17 కిలోమీటర్లు రైలు కావాలంటే ఈయనే ఉన్నాడు సుభాష్ సార్ లాంటి వాళ్ళు. మీ మెదక్ వాళ్ళంతా పోయి ఢిల్లీలో ధర్నా చేయాల్సి వచ్చింది. బాగా రెడ్డి సాబ్ ఎంపీ ఉన్నప్పుడు
రాలేదు. మేము ఇచ్చినాం రైలు, మేము ఇప్పుడు నర్సాపూర్ది డబుల్ రోడ్ తెస్తున్నాం, మెదక్కు రింగ్ రోడ్ తెచ్చినాం. మన పిల్లి కొట్టాల దగ్గర సబ్ స్టేషన్ నీళ్లలో మునిగిపోయి కష్టమైందంటే అనుకోకుండా ముఖ్యమంత్రి గారు వస్తే ఒప్పించి పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ ని కొంచెం దూరం తీసుకుపోయి ఎత్తు మీద పెట్టిస్తా ఉన్నాం. వెనుకడికి మెదక్ ఎంపీ ఎప్పుడు కనబడకపోతే రఘునందన్ రావు అని ఆయన గెలిచినాక మీ ఓట్లతో గెలిచిన నేను ఎప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినా మా మెదక్ అని మాట్లాడతా, మీ గౌరవం పెంచేలాగా మాట్లాడుతా తప్ప ఇంకొకటి కాదు. అందుకని మా చెల్లెళ్ళంతా కొంచెం పక్కగా ఉన్నారు, సన్నగా ఉన్నారని అనుమానం పడకూరి. గడ్డపర కూడా గట్టిగానే ఉంటది, కానీ పోటేసి ఎట్లా దిగుతుందో మీకు తెలుసు. అందుకని వీళ్ళంతా చూస్తే గట్టిగా ఉన్నారు కానీ గడ్డపరలాగా పనిచేస్తారు, మీ కాలనీల అభివృద్ధి కోసం పనిచేస్తారు. పైసలు వాళ్ళు మత్తిగిస్తారు తీసుకొని. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మస్తు సిలకున్నాయి. మా పద్మక్క కారు వాళ్ళ దగ్గర అయితే మొత్తం బంగారం ఉంది కారు నిండా. అందుకని ఇంటికి తులం బంగారం ఇవ్వమని కారుల్లోకి 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు దోసిందంతా వంచమని అడుగుంది. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, నన్ను గెలిపించి పంపిస్తే ఏడాదిన్నరలో నేను దాదాపు ఒక 30-40 సార్లు వచ్చిన మీ మీదకి. బక్రీద్ పండుగ అప్పుడు కొట్లాట అయితే వచ్చిన, మనోళ్ళని జైలు అయితే నేనే కోటేసుకొని పోయి ఇడిపించుకొచ్చిన. రాలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి తూర్కోళ్ళు ఓట్లు పోతాయి కాబట్టి. మరి మనోట్లు మనం వేసుకోవాలా అంట? అప్పుడు అమాయకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా చెలరేగిపోతున్నారు, కొడుతా ఉన్నారు. ఆ రోజు ఎట్లా కొట్టిరు, మనోళ్ళని కత్తుతో ఎట్లా ఒడిచిరో మీరు చూసిరు. ఒక్కలన్నది పరామర్శించిరా. ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం. మీ మన్మని ఎత్తుకుంటారు, మీ మన్మరాళ్ళు ఎత్తుకుంటారు, ముద్దాడతారు, ఇస్త్రీ చేస్తారు, ఇడ్లీలు పెడతారు, అన్ని చేస్తారు వాళ్ళు. కానీ అసలు టైంకి అయితే ఏమున్నాయి, ఇంట్లోకి రాని తాగి ఇంట్లోనే ఎత్తుకపోతారు. కాళ్ళు కూడా మొత్తారు అవసరమైతే. మాకిలా చెప్తుంది, చిన్న ఉంది కానీ గట్టిగానే చెప్తుంది. అందుకని ఒకసారి ఆలోచించండి, ఓటేసేటప్పుడు ఆలోచించరు దయచేసి. వీళ్ళు మీకు ఏమేం చేస్తారని మీ బస్తీలలో మీకు మాట ఇస్తున్నారో, మా పార్టీ తరఫున వీళ్ళు ఇచ్చిన ప్రతి మాటకి మెదక్ ఎంపీగా మీ బిడ్డగా 100% మీరు చెప్పిన ప్రతి మాటని నేను దగ్గర వీళ్ళతో పూర్తి చేపిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదో గిట్ల పోయి అట్లా రోడ్ ఎప్పుడు దొరకపోతారో అనుకుంటే మిమ్మల్ని అందరికీ కలిపే అదృష్టం కల్పించినటువంటి మా కౌన్సిలర్ అభ్యర్థులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా, అట్లా పైసలు ఇద్దరు తీసుకోరు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సిలకు ఫుల్ ఉన్నాయి, సంచులు వస్తున్నాయి, తీసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇద్దరు కారాలు కూడా తీసుకోండి అని దండం పెట్టి అడుగుతున్నాం. రేపు నీ గుడి కష్టం వచ్చినా, నీ పిల్లల చదువు కష్టం వచ్చినా, రోడ్డు కష్టం వచ్చినా, ఇంకే కష్టం ఉన్నా నీకోసం నిలబడి కొట్లాడే వాళ్ళు తప్ప వాళ్ళు ఎప్పుడైతే రారు.